ఉరుకులు పరుగుల జీవితంలో పిల్లలు తల్లిదండ్రులతో గడిపే సమయం చాలా తక్కువ. కాసేపు కలిసి మాట్లాడలేని పరిస్థితులు చాలా కుటుంబాల్లో ఉన్నాయి. ఇక అమ్మమ్మ తాతయ్యలు చెప్పే కథల గురించి అయితే ఈ తరం పిల్లలకు అవగాహనే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడలో ప్రత్యేక వేసవి శిబిరాలు నిర్వహించి నీతి కథలు బోధిస్తున్నారు. పిల్లల్లో విజ్ఞానాన్ని పెంచడంతో పాటు నైతికతను పెంపొందించడానికి విజయవాడలోని అనేక పాఠశాలలు ప్రత్యేక వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఈ శిబిరాల్లో విద్యార్థులకు నీతి కథలు బోధిస్తున్నారు. సెలవులు దొరికితే చాలు ఫోన్లు, టీవీలు చూడటంలో తలమునకలయ్యే చిన్నారులు ఇక్కడ శ్రద్ధగా నీతి కథలు వింటూ వాటిని స్నేహితులతో పంచుకుంటున్నారు. చందమామ, బాలభారతం, రామాయణం, కాశీ మజిలీ, పంచతంత్రం, తెనాలి రామకృష్ణుడి కథలు చిన్నారులను ఆలోచింపజేస్తున్నాయి. కథలను చదివి వినిపించడమే కాకుండా విద్యార్థులతో పుస్తక పఠనం చేయిస్తున్నారు. నీతి కథల వల్ల మనకి సొసైటీలో ఎట్టా బతకాలో తెలుస్తుంది. ఇతరులు మనకి చెడు చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా అని తెలుస్తుంది. తాబేలు, కుందేలు అవి కొన్ని చాలా కథలు చెప్పారు ఇక్కడ. ఈ స్కూల్ మాకు బాగా నచ్చింది. బయట సొసైటీలో ఎలా బతకాలో నేర్పిస్తున్నారు. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడోళ్ళు వాళ్ళని గుర్తించి నడుచుకోవాలి. ఫ్రెండ్స్ కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు, చెడు వ్యక్తులు ఉంటారు. ఈ స్కూల్ అయితే బాగా నాకు నచ్చింది. స్టోరీస్ కూడా బాగా చెప్తున్నారు. నీతి కథల వల్ల నీతులు తెలుసుకోవచ్చు, కొత్త కొత్త పదాలు తెలుసుకోవచ్చు. స్నేహితులతో పంచుకుంటూ ఉంటే స్నేహ భావం వస్తుంది. కథలు పౌరాణిక, చారిత్రక, సాంఘిక అంశాలపై ఆధారపడి ఉంటాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చిన్నతనంలోనే వాటిని తెలుసుకోవడం వల్ల పురాణ పాత్రల పట్ల అవగాహన కలుగుతుందని, అవి నైతిక జీవన విధానానికి తోడ్పడతాయని వివరించారు. నీతి కథలతో తెలుగు భాషపై పట్టు పెరగటంతో పాటు పిల్లల ఆలోచన విధానం, చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. నీతి కథల వలన మనకి పిల్లలకి చాలా నీతి అనేది తెలుస్తుంది. కొత్త కొత్త పదజాలం తెలుస్తుంది. వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది పిల్లలకి. పూర్వకాలంలో అయితే అమ్మమ్మలు వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు టీవీల ద్వారా వాటి ద్వారా వింటూ పిల్లలు నేర్చుకుంటున్నారు. అలా కాకుండా పెద్దవాళ్ళు అమ్మమ్మలు వాళ్ళు చెప్తే పిల్లలకి బాగుంటుంది. పెద్దల పట్ల గౌరవము అన్నీ పెరుగుతాయి. కథల వలన బాండింగ్ అనేది బాగా ఉంటుంది అందరి మధ్య. పుస్తక పరిజ్ఞానం చదవటం అనేది ముందు తెలుస్తుంది పిల్లలకి కథల పుస్తకాలు చదవటం వలన. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి నీతి కథలు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.